శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 133వ అధ్యాయంలో ఉన్న ఇందులో నకుల సహదేవుల యొక్క జనన వృత్తాంతాన్ని చెప్తున్నారు వ్యాసుల వారు. ఏ విధంగా ఉద్భవించారు, మాద్రికి ఏ విధంగా ఉద్భవించారు అనేటువంటి సందర్భాలు మనకి ఈ ప్రవచనంలో తెలుసుకుంటాం. ముందుగా దైవ ప్రార్థన చేద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధర్మజ, భీమ, అర్జునులు వీరి ముగ్గురు జననం అయిన తర్వాత పాండురాజుకి మాద్రి యందు నకుల సహదేవులు జన్మించడం అనేటువంటిది ఈ అధ్యాయంలో చెప్పబోతున్నాం. అశ్విభ్యాం మాద్ర్యాం నకుల సహదేవయోరుత్పత్తి అనేటువంటి విషయం. శ్రీ వైశంపాయన ఉవాచ కుంతీ పుత్రేషు జాతేషు ధృతరాష్ట్రాత్మజేషు చ మద్రరాజసుతా పాండుం రహో వచనమబ్రవీత్. కుంతీ పుత్రేషు జాతేషు, కుంతికి కుమారులు కలిగిన తర్వాత, జాతేషు అంటే జన్మించిన తర్వాత, ముగ్గురు కుమారులు జన్మించారు కుంతికి. ఆ తర్వాత అంతేకాకుండా అటు గాంధారి ధృతరాష్ట్రులకు కూడా ధృతరాష్ట్ర ఆత్మజేషు చ, ధృతరాష్ట్ర ఆత్మజేషు, ధృతరాష్ట్రుని యొక్క ఆత్మజులు అంటే కుమారులు. ఆత్మతో పుట్టినటువంటి వాళ్ళు ఆత్మజులు అని పిలువబడతారు. ఆత్మతో సమానమైనటువంటి వాళ్ళు ధృతరాష్ట్ర ఆత్మజేషు చ. అంటే గాంధారికి 9 కుమారులు సంతానం పుట్టిన తర్వాత, ఆ తర్వాత ఒకనాడు మద్రరాజసుత, మద్రరాజ కుమార్తె అయినటువంటి మాద్రి పాండురాజు యొక్క ద్వితీయ భార్య. పాండుం రహో వచనం అబ్రవీత్, పాండురాజుతో వచనం అబ్రవీత్, ఈ విధంగా మాట్లాడుతుంటారు. ఇక్కడ రహో అనే పదానికి అర్థం ఏంటంటే ఏకాంతముగా అని అర్థం. రహస్యంగా, ఏకాంతంగా, ఎవరూ లేని సమయం చూసి రహహ అంటే రహస్యముగా, ఏకాంతంగా భర్తతో ఈ విధంగా పలుకుతున్నది మాద్రి. నమే అస్తిత్వయి సంతాపో విగుణేపి పరంతప. త్వయి సంతాప విగుణేపి పరంతప. ఓ పరంతప, ఓ మహానుభావ, నాకేమి సంతాపం లేదు నీ విషయంలో. నీకు సంతానం కలగదు అనేటువంటి విషయం తెలిసి కూడా నాకేమి బాధ కలగటం లేదయ్యా నీ విషయంలో. పాండురాజుకి సంతానం కలగదు కదా అనేటువంటి విషయం ఆ ముని యొక్క శాపవశాత్తు, కింద ముడిచ్చినటువంటి శాపవశాత్తు నీకు ఆ ప్రభావం ఉన్నది, సంతానం కలగదు అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే నాకేమి బాధ కలగట్ల. నా వరత్వే వరార్హాయాః స్థిత్వా చానఘ నిత్యదా. అంతేకాకుండా నీకు 2 భార్యలు ఉన్నారు, ఇద్దరిలో ఎవరు తక్కువ కాదు. అటు కుంతి కంటే నేను, మా యొక్క వంశము గొప్ప వంశమే. కుంతీదేవి ఇంకా యదువంశంలో జన్మించింది, మా వంశం ఇంకా శ్రేష్టమైనటువంటి వంశం అనే చెప్పాలి. మద్రదేశపు ఆకుమాత్రుని, నేను గొప్పదాన్ని. కాబట్టి మా ఇద్దరిలో హెచ్చుతగ్గులు అనేటువంటివి ఎవరికీ ఉండకూడదు, సమానమే. నేను కూడా కుంతీదేవితో సమానమైనటువంటి దాన్ని. అలాగే గాంధార్యాశ్చైవ నృపతే జాతం పుత్రశతం తథా. అలాగే గాంధార్యాశ్చైవ నృపతే, గాంధార నృపతి అంటే ధృతరాష్ట్ర మహారాజుకి పుత్రశతం జాతం, 9 కుమారులు జన్మించడం అనేటువంటి విషయం కూడా తెలిసి కూడా నాకేమీ బాధ కలగటం లేదు. శ్రుత్వా నమే తథా దుఃఖం అభవత్ కురునందన. కురునందన, ఓ కురువంశ శ్రేష్ఠుడా అంటూ భర్తని సంబోధిస్తూ, గాంధారికి ధృతరాష్ట్రుని యందు, తన భర్త అయినటువంటి ధృతరాష్ట్రుని యందు పుత్రశతం జాతం శ్రుత్వా, 9 కుమారులు పుట్టారనేటువంటి విషయం విన్నా కూడా నమే తథా దుఃఖం అభవత్, నమే దుఃఖం తథా నాభవత్,
తథా అనే దానికి అర్థం అంతవరకు. అంత దుఃఖం ఏం కలగట్ట నాకు. గాంధారికి 100 మంది పుత్రులు పుట్టారనే విషయం తెలిసి నాకు అంత పెద్దగా దుఃఖం అనేటువంటిది కలగల అని ఇప్పుడు కలుగుతుంది ఒక విషయంలో అని చెప్పబోతున్నది. అలాగే ఇదంతు మే మహద్దుఃఖం తుల్యతాయాం అపుత్రత. ఇదిగో ఈ విషయంలో మాత్రం తుల్యతాయాం అపుత్రత. కుంతీదేవి నేను తుల్యతాం సమానమే, నీకు ఇద్దరు భార్యలు, ఇద్దరు సమానమే. కాబట్టి ఇదంతు మే మహద్దుఃఖం, ఇప్పుడు నాకు మహద్దుఃఖం ఒకటి కలుగుతున్నది. ఎప్పుడు 3 సంవత్సరాల తర్వాత 3 పిల్లలు పుట్టిన తర్వాత ఈవిడికి దుఃఖం కలిగింది. మొదటి పుత్రుడు పుట్టాక దుఃఖం కలగడం కాదు, 2 పుత్రులు పుట్టాక కాదు, 3 పుత్రులు పుట్టాక అప్పుడు కలుగుతున్నది ఈవిడికి. ఇదంతు మే మహద్దుఃఖం తుల్యతాయాం అపుత్రత. నాకు ఇంతవరకు సంతానం కలగకపోవడం అనేటువంటిది చూసి, అక్కడ ఏమన్నా కుంతీదేవికి 3 పిల్లలు జన్మించారనేటువంటి విషయం చూసి ఇప్పుడు నాకు దుఃఖం కలుగుతున్నదయ్యా. నీకు సంతానం లేదనే విషయం తెలుసు, కలగదనే విషయం. కానీ ఎలా కలిగింది మరి కుంతీదేవికి? దిష్ట్యా అనే పదం పెట్టారు ఇక్కడ వ్యాసుల వారు. అందుకు దిష్ట్యా అంటే దైవవశాత్తు, అదృష్టవశాత్తు అని. దిష్ట్యాత్విదానీం భర్తుర్మే కుంత్యామప్యస్తి సంతతి. భర్తుర్మే అంటే నా భర్త అయినటువంటి నీకు కుంతి ద్వారా కుమారులు కలగటం అనేటువంటిది నిజంగా దిష్ట్యా, అదృష్టవశం. అదృష్టవశాత్తు నా భర్త అయినటువంటి నీకు కుంతీదేవి గర్భంలో కుంత్యామప్యస్తి సంతతి. కుంతీదేవి ద్వారా నీకు సంతతి కలిగింది కదా, అది చాలా ఆనందించదగినటువంటి విషయం. అది నాకు బాగా దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆవిడికి ఉన్నది మేమిద్దరం ఒకటే అయినప్పుడు మరి నాకు కూడా కలగాలి కదా, అదే అదృష్టం నాకు కూడా కావాలి కదా. కాబట్టి యది యది త్వపత్య సంతానం కుంతిరాజసుతామయీ, యదిత్తు అపత్య సంతానం కుంతిరాజసుత మయి. మయి అంటే నాయందు కుంతీదేవి కూడా ఈ విధమైనటువంటి అదృష్టాన్ని కలిగిస్తే, నా గర్భానికి కూడా ఆ విధమైనటువంటి అదృష్టం, సంతానం కలిగేటువంటి విధంగా ఆ అదృష్టాన్ని కుంతీదేవి కనుక నాకు కలగజేస్తే, అది నాకు, నీకు, నీ వంశానికి ఎంతో మహదుపకారం చేస్తున్నదయ్యా. యది త్వపత్య సంతానం కుంతిరాజసుతా మయి కుర్యాదనుగ్రహో మే స్యాత్ తవ చాపి హితం భవేత్. కుర్యాత్ అనుగ్రహో మే స్యాత్, నన్ను అనుగ్రహించిన దాని అవుతావు, నువ్వు అనుగ్రహించినటువంటి వాడివి అవుతావు. ఆమె ఉన్న నన్ను అనుగ్రహించిందా, మహారాణి అవుతుంది కుంతీదేవి. కుర్యాద్ అనుగ్రహో మే స్యాత్ తవ చాపి హితం భవేత్. అంతేకాకుండా తవ అంటే నీకు కూడా హితం భవేత్, నీకు నీ వంశానికి కూడా హితం అవుతుంది. ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు ఇటు మద్రదేశ వంశానికి కూడా పితృవిముక్తి కలగాలి, వాళ్ళకు కూడా దౌహితులు కావాలి పాండురాజు ద్వారా. కుంతీదేవి ద్వారా ఇక్కడ 3 పిల్లలు సంతానం కలిగింది కాబట్టి నాకు కూడా సంతానం కలిగితే మా వంశం వాళ్ళు తరిస్తారు, అక్కడ పెద్దవాళ్ళు తరిస్తారు. సంరంభోహి సంరంభోహి సపత్నీత్వాత్ వక్తుం కుంతిసుతాం ప్రతి. కుంతిసుతాం కుంతి భోజుని యొక్క కుమార్తె అయినటువంటి కుంతీదేవితో ప్రతి అనే పదానికి అర్థం వాడారంటే ఆమెను గూర్చి పలకటానికి, ఆమెను అడగటానికి స్వయంగా నాకు సిగ్గొస్తున్నది, కొంచెం సిగ్గడ్డొస్తున్నది. ఎందుకంటే సపత్ని త్వాత్ వక్తుం సంరంభ, సపత్ని అవటం కారణంతో, నాకు సవతి అవటం కారణంతో కాస్త నేను జంకుతున్నాను. సంరంభ కాస్త బిడియబడుతున్నాను, సిగ్గుపడుతున్నాను ఆవిడని అడగటానికి ఈ విషయంలో. సంరంభోహి కొంచెం, ఎందుకంటే హెచ్చు తగ్గులు అడ్డొస్తూ ఉంటాయి, స్థాయిలు అడ్డొస్తూ ఉంటాయి. కాబట్టి నాకు సవతి అయిన కారణంతో ఎంతైనా అక్క అక్క అని పొలుచుకుంటాం కానీ లోపల ఉంటుంది అంతర్మథనం. కాబట్టి ఆ స్థాయి ఆ మాత్రం. సంరంభోహి సపత్నీత్వాత్ వక్తుం కుంతిసుతాం ప్రతి. నాకు సవతి అయిన కారణంతో నేను ఆమెతో స్వయంగా ఈ మాట పంచుకోలేకపోతున్నాను. వక్తుం పలకటానికి నాకు సిగ్గడ్డొస్తుంది. కాబట్టి నా తరఫున నువ్వు అడగవయ్యా, అది నీకు, నీ వంశానికి, నాకు, అందరికీ మేలు చేసేటువంటి విషయం. కాబట్టి యదితు త్వం ప్రసన్నో మే, నీకు నా మీద అనుగ్రహం కలిగినట్టయితే, నీవు నా యందు ప్రసన్నుడవైతే గనక స్వయమేవ ఏనాం ప్రచోదయ, స్వయమేవ ఏనాం ప్రచోదయ, నీవే కుంతిని ఒప్పించి నా ద్వారా సంతానం
పొందు నాయన అని చెప్పి స్వయమేవ ఏనం ప్రచోదయ. ప్రచోదయ అనే పదానికి అర్థం ఏంటంటే ప్రేరేపించు. కుంతీదేవిని నువ్వే ప్రేరేపించు, నువ్వే అడుగు అని చెప్పి ఈవిడ చెప్పలేక తన భర్త అయినటువంటి పాండురాజు చేత కుంతీదేవిని ఒప్పించడం ప్రారంభించింది. తన మనసులో మాట 3 సంవత్సరాల తర్వాత 3 పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు బయటపెట్టింది మాద్రి. ఆ తర్వాత పాండురువాచ, పాండురాజు అంటున్నాడు మాద్రితో, మమాప్యేష సదా మాద్రి హృద్యర్థ పరివర్తతే నతు త్వాం ప్రసహే వక్తుం ఇష్టానిష్ట వివక్షయ. మమాప్యేష సదా మాద్రి, ఓ మాద్రి, ఇప్పుడు నీవు మనసులో బయటపెట్టినటువంటి ఈ విషయం ఏదైతే ఉందో సదా ఎల్లప్పుడూ నేను దాని గురించి అనుకుంటున్నాను, నువ్వు ఇప్పుడు బయటపెట్టు. మమాపి ఏష సదా హృద్యర్థ, నా హృదయంలో కూడా ఈ విధమైనటువంటి ఆకాంక్షే ఉన్నది, ఈ విధమైనటువంటి కోరికే ఉన్నది, కానీ నేను ఇన్నాళ్ళు బయట పెట్టలేకపోయాను. నతు త్వాం ప్రసహే వక్తుం, నీతో మాట్లాడటానికి సంశయించా, నేను ఈ విషయం చెప్పడానికి నేను సంశయించా. ఎందుకంటే ఇష్టానిష్ట వివక్షయ, నీకు అలా చెప్తే ఇష్టమవుతుందో లేదో, నీకు నచ్చుతుందో లేదో, ఏమనుకుంటావో అనేటువంటి సందేహంతో నేను ఈ విషయాన్ని నీ దగ్గర ప్రస్తావించలేదంటే, కానీ నా యొక్క హృదయార్థం కూడా ఇదే అన్నాడు. నా హృదయంలో ఉన్నటువంటి భావన కూడా ఇదే, నువ్వు ఇప్పుడు బయట పెట్టావు మాద్రి అని చెప్పి పాండురాజు అంటూ, ఇప్పుడు నీకు ఇష్టమైంది కాబట్టి, నీ భావన నాకు అర్థమైంది కాబట్టి నేను అడుగుతాను. తవత్విదం మతం మత్వా, తవతు ఇదం మతం మత్వా, నీకు కూడా మనసులో ఇదే భావన ఇష్టమైందని ఇప్పుడు తెలిసింది కాబట్టి మత్వా, తెలుసుకుని, ప్రయతిష్యాం యతఃపరం అతఃపరం, ఇక ముందు నేను ఈ విషయాన్ని గురించి ప్రయతిష్యామి, నేను ప్రయత్నిస్తాను. ప్రయతిష్యాం యతఃపరం అతఃపరం, ఇక ముందు ముందు నేను ఈ విషయం గురించి నేను ప్రయత్నిస్తాను. మన్యే ధ్రువం మయోక్త సా వచనం ప్రతిపత్స్యతే. మన్యే, మన్యే అనే పదానికి అర్థం మత్వా అన్న, మన్యే అన్న భావించడం, నేను భావిస్తున్నాను, నీ మతానుసారంగా, నీ అభిప్రాయానుసారంగా అని చెప్పడానికి మత్వా అని, మన్యే అని. మన్యే ధ్రువం, తప్పకుండా నేను భావిస్తున్నాను. ధ్రువం అంటే తప్పకుండా, తప్పకుండా నేను ఒక విషయాన్ని భావిస్తున్నాను. ఏంటంటే మయోక్త సా వచనం ప్రతిపత్స్యతే, నేను చెప్పినటువంటి మాటని కుంతీదేవి తప్పకుండా అంగీకరిస్తుంది, కాదనదు, అంగీకరిస్తుంది. మయోక్త వచనం, నేను చెప్పినటువంటి వచనాల్ని సా ప్రతిపత్స్యతే, సా కుంతి ప్రతిపత్స్యతే, ఆ కుంతీదేవి తప్పకుండా పరిపాలిస్తుంది అని చెప్పి పాండురాజు మాద్రికి మాట ఇచ్చి కుంతీదేవి దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా ఈ విషయాలు ప్రస్తావిస్తున్నాడు. మెల్లగా, డైరెక్ట్ గా చెప్పకుండా అక్కడి నుంచో రావాలి మెల్లగా ఒప్పించడానికి. తతః కుంతీం పునః వివిక్త ఇదమబ్రవీత్. ఇక వైశంపాయనుడు జనమేజయుడితో చెప్తూ ఈ విషయాల్ని, తతః, ఆ తర్వాత నాయన, కుంతి పునః వివిక్త ఇదమబ్రవీత్. పాండురాజు కుంతీదేవితో ఏకాంతంగా ఈ విధంగా అంటున్నాడు, అనుగృహ్ణీష్వ కళ్యాణి మద్రరాజసుతామపి. మద్రరాజసుతాం అంటే మాద్రి, నీ సవత అయినటువంటి మాద్రిని కూడా, అపి కూడా, మాద్రిని కూడా, అనుగృహ్ణీష్వ కళ్యాణి, నువ్వు కూడా అనుగ్రహించాలి. నువ్వు అనుగ్రహించాలి ఎవరినంటే మాద్రిని కూడా నువ్వు అనుగ్రహించు. దాని ద్వారా మన వంశాభివృద్ధి కలుగుతుంది. తరాలు, కులస్య మమ సంతానం లోకస్య చ కురు ప్రియం. మమ సంతానం, నా యొక్క సంతానానికి, నా యొక్క వంశానికి, లోకానికి ప్రియము కురు, ప్రియమైనటువంటి కార్యాన్ని ఆచరించు. దాని ద్వారా మాద్రికి సంతానం కలిగించడం వలన ఇటు నా సంతానము, నా వంశము, ఇది లోకానికి కూడా ప్రియం చేసినటువంటి దాన్ని అవుతావు, హితాన్ని చేసినటువంటి దాన్ని అవుతావు. కాబట్టి నువ్వు ఈ విధమైనటువంటి కార్యాన్ని ఆచరించమని కుంతీదేవితో పాండురాజు చెప్తున్నాడు. మమ చాపిండ నాశాయ పూర్వేషాం చ మహాత్మనాం. పిండనాశనం అనేటువంటిది కలగకపోతే వంశవృద్ధి కలగదు. ఇక్కడ నీకు నీకు కుమారులు కలిగారు, అటు నా వంశము తరించింది, నీ వంశము తరించింది తద్వారా. అలాగే మాద్రికి కూడా సంతానం కలిగితే నా వంశం ఇంకాస్త వివృద్ధి కలుగుతుంది, వృద్ధి కలుగుతుంది. అటు మాద్రి వంశంలో వాళ్ళు కూడా, పూర్వీకులు కూడా తరిస్తూ ఉంటారు. కాబట్టి మమచ అపిండ నాశాయ పూర్వేషాం మహాత్ములైనటువంటి పూర్వులు, నా వంశంలో పూర్వులు ఎవరైతే ఉంటారో
పితామహులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పిండనాశనం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు లేకుండా చెయ్యి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వయంగా వాళ్ళు స్వర్గలోక గమనానికి మార్గం కలగాలంటే ఇటు మాద్రికి కూడా సంతానం కలిగితే ఇంకా సులభం అవుతుంది కాబట్టి ఆ విధంగా చెయ్యి. మత్ప్రియార్థం చ కళ్యాణి అన్నాడు పైగా. మత్ ప్రియార్థం, నాకు ఇష్టమని కలిగించడం కోసం అని చెప్పి కనీసం నువ్వు ఇదన్న చెప్పి మత్ప్రియార్థం చ కళ్యాణి కురు కళ్యాణముత్తమం. కాబట్టి ఇలా చేస్తే నాకు ఇంకా ఇష్టం అవుతుంది నువ్వు ఈ పని చేస్తే. అటు మాద్రికి కూడా సంతానం కలుగుతుంది, మాద్రికి సుఖంగా ఉంటుంది. నువ్వు ఈ విధంగా చేయటం వల్ల నీ త్యాగ గుణము, నీ గొప్ప గుణాలు ఇంకా బుద్ధి కలుగుతాయి. నాకు ఇష్టమైనటువంటి దాని అవుతావు. మత్ప్రియార్థం చ కళ్యాణి కురు కళ్యాణముత్తమం. యశసో అర్థాయ చైవత్వం కురు కర్మ సుదుష్కరం. ఇది ఒక రకంగా దుష్కరమైనటువంటి కర్మే. దుష్కరము అనే పదానికి అర్థం అసాధ్యము, చేయటానికి కష్టమైనటువంటి పని. నిజంగా ఈ పని చేసేటైతే మొదటి పిల్లవాడు మొదటి సంతానం పుట్టంగానే మాద్రికి కూడా కలిగితే బాగుండు అని ఆలోచించుకుని తద్వారా చేసేదే. కానీ అది ఉపదేశించాలి అంటే ఆ మంత్ర ప్రయోగం అనేటువంటి మహర్షి కుంతీదేవికి ఇచ్చాడు, కానీ మాద్రికి ఇచ్చేవాడికి అదే ప్రయత్నం చేసుంటే. దుర్వాసుడు ఈమెకి సంతానం కలగరు కాబట్టి ఈమె సేవకి తృప్తి చెంది ఈ మంత్రోపదేశం ఈవిడికి చేశాడు. ఆవిడ సరిగ్గా వినియోగించుకోగలదు అని గనక ఆయనకి దుర్వాసుడికి నమ్మకం కలిగి ఉంటే ఆనాడే మాద్రి కూడా చేసేవాడు కదా దుర్వాసుడు. కాబట్టి ఇది దుష్కరమైనటువంటి కర్మ ఒక రకంగా. అంటే ఉపదేశించవచ్చా లేదా, ఈ సలహా ఇవ్వచ్చా లేదా, ఈమెకు పుత్రులు కలిగించవచ్చా లేదా అనేటువంటి సంశయం కొంత ఉంటుంది. ఓ గురువు గారు మంత్రోపదేశం ఒకరికి చేశారంటే ఆ మంత్రోపదేశం మరొకరికి చెప్పాలంటే అతడు అర్హుడైన వాడా కాదా అనేది విమర్శించాలి, బాగా ఆలోచించుకోవాలి. అర్హుడైన తర్వాత మాత్రమే ఆ మంత్రోపదేశం తాను ఎంతో శక్తిని పొందిన తర్వాత ఇవ్వాలి. శక్తి పొందకుండానే ఆ మంత్రోపదేశాన్ని ఇతరులకు ఇవ్వకూడదు. ఇప్పుడు తన పుత్రుల్ని పొందింది కుంతీదేవి, ధర్మజుణ్ణి భీమార్జునుల్ని కన్నది. కన్న తర్వాత ఇప్పుడు ఆ మంత్రం ఇంకొకరికి ఇవ్వచ్చా లేదా అనేటువంటి నియమాలు ఆలోచించుకోవాలి. వారు సద్వినియోగం చేసుకుంటారా లేదా ఆలోచించుకోవాలి. ఎటువంటి వారిని కంటారో అది తెలియదు మరి. అది తన బిడ్డలకు అరిష్టమా లేదా ఆలోచించుకోవాలి. ఆ పుట్టినటువంటి వాళ్ళు ఈ బిడ్డలతో సరిగ్గా ఉంటారా లేదా ఆలోచించుకోవాలి. కాబట్టి ఇది అంతా దుష్కరమైనటువంటిది ఒక రకం. కాబట్టి యశసో అర్థాయ చైవత్వం కురు కర్మసు దుష్కరం. కీర్తివంతమైనటువంటి అర్థవంతమైనటువంటి దుష్కరమైనటువంటి కర్మని కురు త్వం కురు, నీవు ఆచరించు. పిల్లలు పుట్టేశారు, ఇక నాకెందుకు సంబంధం, నాకు పిల్లలు ఉన్నారు చాలు, నా మంత్రోపదేశంతో నేను పిల్లలు పొందాను, ఆవిడ పాట ఆవిడ పడుతుంది అనుకుంటే పోలా, సరిపోయేది కదా. కానీ ఇక్కడ పాండురాజు ఈ సందర్భంలో ఇలా అనుకుంటుందేమో కుంతి అనే విషయంతో ఇంకో 2-3 ఉదాహరణలు చెప్తున్నాడు. ఇంద్రుడు ఆధిపత్యాన్ని పొందిన తర్వాత 100 యాగాలు చేసిన తర్వాత ఇంద్ర ఆధిపత్యాన్ని పొందుతారు ఎప్పుడు కూడా. ఇంద్రుడి యొక్క పదవిలో సింహాసనంలోకి రావాలంటే 100 యజ్ఞాలు పూర్తి చేసి ఉండాలి, 100 అశ్వమేధ యాగాలు చేసి ఉండాలి. అవి చేసిన తర్వాత ఇంద్ర పదవి వచ్చేసినా కూడా ఇంద్రుడు ఎన్నో యాగాలతో తృప్తిపరిచాడు దేవతను, మహానుభావుడు. అలాగే బ్రాహ్మణులు అలాగే చేస్తారు. గొప్పవాళ్ళైనటువంటి పండితులు అంతే. వాళ్ళ ఆధిపత్యం వాళ్ళు పొందవలసింది పొందిన తర్వాత కూడా వాళ్ళ కీర్తి, వాళ్ళ ధర్మాలు నెరవేర్చడం కోసం ఇంకా ఇంకా చేస్తూనే ఉంటారు గొప్ప కార్యాలు అని. ఆ విధంగా నువ్వు పుత్రులు పొందావు కాబట్టి ఈ మంత్రబలంతో ఆ మాదిరికి కూడా సంతానాన్ని కలిగించడంలో తప్పు లేదు అని చెప్పి ఉదాహరిస్తూ, ప్రాప్యాధిపత్య ఇదం ఇంద్రేణ ప్రాప్య అధిపత్యం ఇంద్రేణ విడదీస్తే, అంటే ఇంద్రుడి చేత ఆధిపత్యం పొందబడిన తర్వాత కూడా యజ్ఞైరిష్టం యశోర్ధిన, యజ్ఞై ఇష్టం, యజ్ఞములు ఇష్టము అంటే చేయడం జరిగింది, యజ్ఞాలు ఆచరించడం జరిగింది. దేనికోసమే అంటే యశోర్ధిన, యశస్సు సంపాదించడం కోసం, కీర్తి సంపాదించడం కోసం. ఇంద్ర పదవిని అధిష్ఠించాడు, కానీ కీర్తి కోసం అని చెప్పి ఎన్నో యాగాలు చేశాడు తర్వాత, అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టల కోసం. తథా మంత్రవిదో విప్రాహ, మంత్రవిధులైనటువంటి బ్రాహ్మణులు, విప్రులు అంటే బ్రాహ్మణులు. తదా మంత్రవిదో విప్రాహ తపస్తత్వ సుదుష్కరం, వాళ్ళు సుదుష్కరం తపహ తత్వ,
అతి కఠోరమైనటువంటి దుష్కరమైనటువంటి తపస్సుల్ని ఆచరించినటువంటి మంత్రద్రష్టలైనటువంటి బ్రాహ్మణులు గురూన్ అభ్యుపగచ్చంతి గురువును అభ్యుపగచ్చంతి. అంత విజ్ఞానము, అంత జ్ఞానము, అంత తపస్సు ఉండి కూడా గురువున్ అభ్యుపగచ్చంతి, మళ్ళీ గురువుల దగ్గరికి వెళ్ళి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. జనమేజయుడికి చాలా విషయాలు తెలుసు, మళ్ళీ వైశంపాయనుడి దగ్గరికి వెళ్ళారు. వైశంపాయనుడికి ఎన్నో తెలుసు, మళ్ళీ ఆయన గురువు వ్యాస భగవానుడి దగ్గరికి వెళ్ళి ఎన్నో విషయాలు తెలుసుకుంటూనే ఉంటారు. తెలుసుకున్నా కూడా, కీర్తిని సంపాదించినా కూడా, అర్జన చేసినా కూడా, విద్యార్జన చేసినా కూడా మళ్ళీ గురువుల దగ్గరికే వెళ్తూ ఉంటారు. ఎందుకు అంటే యశసో అర్థాయ భామిని, కీర్తిని ఆర్జించడం కోసం, ఇంకాస్త ఉన్నతిని పొందడం కోసం, ఇంకాస్త వృద్ధిని పొందడం కోసం వాళ్ళు ఈ విధంగా ఆచరిస్తూ ఉంటారు. ఆ విధంగా తథా రాజర్షయ సర్వే బ్రాహ్మణాశ్చ తపోధనా, ఈ విధంగా రాజర్షులు, బ్రాహ్మణులు, తపోధనులు అందరూ కూడా ఈ విధంగా వాళ్ళ ఉన్నతి కోసం ఇంకా ఇంకా కఠోరమైనటువంటి దుష్కరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కీర్తి కోసం. తథా రాజర్షయ సర్వే బ్రాహ్మణాశ్చ తపోధనా చక్రురుశ్చావచం కర్మ యశసో అర్థాయ దుష్కరం, కేవలం యశస్సు కోసం, కీర్తిని సంపాదించడం కోసం అని చెప్పేసి అనేకమైనటువంటి దుష్కరమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళ జీవితంలో అలా అలా కొనసాగిస్తూ ఉంటారు. ఈ పదవి వచ్చేసింది కదా, ఇంకా నేను ఆపిస్తే పోలా అని చెప్పి అనుకోరు. నేను సంతానాన్ని పొందాను కదా, ఇంకా నాకెందుకులే అనుకోకుండా, నువ్వు సంతానాన్ని పొందావు కాబట్టి మాద్రికి కూడా సంతానాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చెయ్యమని చెప్పి అనేక ఉదాహరణలు చెప్తున్నాడు ఇక్కడ పాండురాజు. కాబట్టి సాత్వం మాద్రీం, కాబట్టి నీవు కూడా మాద్రియందు ప్లవేనైవ తారయేనాం అనిందితే, ప్లవము అంటే పడవ, నావ. ప్లవేనైవ తారయేనం, తారయ అనే పదానికి అర్థం ఏంటంటే ఉద్ధరించడం. సముద్రంలో కొట్టుకుపోతున్నటువంటి వాళ్ళని ఒక చెక్క ముక్క సహాయంతో, పడవ సహాయంతో వాళ్ళని ఉద్ధరించి ఒడ్డుకు చేర్చడం, దాన్ని తారణము అంటారు. రక్షించడం, మునిగిపోతున్న వాళ్ళని రక్షించడం తారణం. ప్లవేనైవ, ఒక ప్లవేనైవ అంటే ఒక పడవలాగా ఆవిడ జీవితాన్ని నువ్వు ఉద్ధరించు. మునిగిపోతున్నటువంటి ఆవిడ జీవితాన్ని, సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఆవిడ జీవితాన్ని ఒక పడవలాగా నీవు ఆవిడికి సహాయం చేసి ఉద్ధరించవమ్మా అనిందితే అంటూ పుణ్యాత్మురాలని సంబోధిస్తున్నాడు. అపత్య సంవిధానేన పరాం కీర్తిమవాప్నుహి, అపత్య సంవిధానేన, అపత్యం అంటే సంతానం, ఆమె కూడా సంతానాన్ని కలిగించడం వల్ల నీవు పరాం కీర్తిమవాప్నుహి, గొప్ప కీర్తిని సంపాదిస్తావు. ఇది కదా మరి ఎంత త్యాగం చేసినట్టది. సవతి యొక్క అపోహ అనేటువంటిది లేకుండా సొంత కన్న సోదరితో, తనతో పుట్టినటువంటి తోబుట్టుతో సమానంగా చూసుకుంటూ, నాకు సంతానం కలిగింది కాబట్టి నా తోబుట్టు అయినటువంటి చెల్లెలు కూడా సంతానం కలగాలనేటువంటి ఆకాంక్షతో అప్పుడు తన ఉపదేశం చేస్తుంది. అది గొప్ప, ఆ కీర్తి నీకు వస్తున్నది. అంతేగాని సవతిగా చూసింది అనేటువంటి ఆ మాట ఎక్కడ లోకంలో కలగదు. ఇక్కడ ఆవిడ చెప్పినటువంటి మాటల్లో సవతి అనే మాట బయటపడింది. ఆవిడ సవతి కాబట్టి నేను మొహమాట పడుతున్నాను, నేను బిడియబడుతున్నానని చెప్పి మాద్రి మాటల్లో ఇందాల బిడియబడింది. కానీ నీకు ఆ కీర్తి ఇప్పుడు వస్తుంది. ఎప్పుడంటే నీవు ఈ మంత్రోపదేశంతో మాద్రికి కూడా నీవు సంతానాన్ని కలిగిస్తే వీడు గొప్ప. అప్పుడు కుంతీదేవి అంటుంది, కుంత్యువాచ ధర్మం వై ధర్మశాస్త్రోక్తం యథా వదసి తత్తథా తస్మాద్ అనుగ్రహం తస్యాహ కరోమి కురునందన, ఓ కురునందన అంటూ వెంటనే ఒప్పేసుకుందా అని చెప్పిన మాట. ధర్మం వై ధర్మశాస్త్రోక్తం, ధర్మాలు ధర్మశాస్త్రాలు ఉక్తం చెప్పబడ్డాయి. ఏంటంటే యథా వదసి తత్తథా, ఏ విధంగా అవి చెప్తున్నాయో ధర్మాలు ధర్మశాస్త్రాలు ఆ విధంగా నేను చేస్తాను. భర్త చెప్పిన మాటని అనుసరించమని చెప్తాయి సహజంగా, కాబట్టి నేను అలాగే ఆచరిస్తాను. తస్మాత్ అనుగ్రహం తస్యాహ, తస్యాహ అనుగ్రహార్థం, ఆమెను అనుగ్రహించడం కోసం తప్పకుండా నేను మీరు చెప్పినట్టు నేను చేస్తాను అని చెప్పి కుంతీదేవి పాండురాజుతో అన్నది. ఆ విధంగా పలికి ఏవముక్త అబ్రవీన్ మాద్రీం, ఈ విధంగా పలికి మాద్రీతో సంబోధన చేస్తున్నది ఇక్కడ. ఏవముక్త అబ్రవీన్ మాద్రీం, భర్తతో ఈ విధంగా పలికి మాద్రితో కుంతీదేవి సకృత్ చింతయ దైవతం, దైవతం సకృత్ చింతయ, నీ ఇష్టదైవాన్ని మనసారా స్మరించు. అది సకృత్ అంటే అర్థం,
చక్కగా సకృత్ అంటే బాగా చక్కగా మనసారా నీవు మనసులో నీ ఇష్ట దైవాన్ని స్మరించుకో. ఏ భగవంతుని స్మరిస్తావో ఆ భగవత్ శక్తితో దేవత అంశతో పుత్రుణ్ణి పొందుతావు. అంతకుముందే చూసింది, ధర్మరాజును చూసింది, భీముని చూసింది, అర్జునుని చూసింది కుంతి మాద్రి. మరి అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఎటువంటి కుమారుని కను మనసులో కోరుకోవాలో ఆవిడ కూడా ఒక ఆలోచన ఉండాలి. కాబట్టి ఈవిడ చెప్పవలసిన మాటగా చెప్తుంది, సకృచ్చింతయ దైవతం. కాబట్టి నీ ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకో. ఆ దైవం వచ్చి నీకు సంతానాన్ని ప్రాప్తింపజేస్తున్నది. తస్మాత్తే భవితాపత్యం అనురూపమసంశయం. తస్మాత్ అనే పదానికి అర్థం ఏంటంటే వారి వలన, నువ్వు మనసులో ధ్యానించుకున్నటువంటి ఆ దేవతల వలన భవితా అపత్యం అనురూపం అసంశయం, సందేహం లేకుండా నిస్సందేహంగా అనురూపమైనటువంటి ఆ దేవతాంశాలతో అనురూపమైనటువంటి సంతానం నీకు కలుగుతుంది. అపత్యం అనురూపం, ఇక్కడ అనురూపం అంటే ఆ దేవతలతో సమానమైనటువంటి రూపం కలిగినటువంటి పుత్రులు నిస్సందేహంగా నీకు కలుగుతారమ్మా. కాబట్టి ఆలోచించు, మనసులో స్మరించుకో అని చెప్పి, తతో మంత్రే కృతే తస్మిన్ విధి దృష్టేన కర్మణ. తతో మంత్రే కృతే, కాబట్టి మనసులో ధ్యానించుకుంది. కుంతి చెప్పడం వల్ల కుంతీదేవి ఇక్కడ మనసులో ఆ మంత్రాన్ని జపిస్తున్నది. మంత్రాన్ని జపిస్తూ నీ ఇష్టమైనటువంటి దేవతని ప్రార్థించని ఆవిడికి ఆజ్ఞాపించడంతో ఆవిడ మనసులో స్మరించుకోవడం, ఈవిడ మంత్రాన్ని ఉచ్చరించడం, ఆ వెంటనే దేవతలు ఆవాహన కావడం జరుగుతుంది. తతో మంత్రే కృతే తస్మిన్ విధి దృష్టేన కర్మణ తతో రాజసుతా స్నాత శయనే సంవివేశ. మాద్రి కూడా చక్కగా రాజసుత అయినటువంటి మాద్రి స్నాత చక్కగా స్నానం శుభ్రంగా స్నానం చేసి శుచిగా శుభ్రంగా శయనే సంవివేశ, ఆవిడ ఆహ్వానించినటువంటి దేవతతో శయనాన్ని పంచుకోవడం జరిగింది, శయ్యని పంచుకోవడం జరిగింది. తతో మాద్రి విచార్యైక, ఎవరిని ఆలోచించుకున్నది మాద్రి, ఏ భగవంతుని ఆవాహన చేసుకున్నది మాద్రి అనేది చెప్తున్నారు. తతో మాద్రి విచార్యైక జగామ మనసా అశ్వినౌ. ఈ విధంగా మాద్రి చక్కగా ఆవిడ చెప్పినట్టుగా ఆలోచించుకుని విచార్య జగామ మనసా అశ్వినౌ, అశ్విని దేవతల్ని మనసులో ధ్యానించుకుంది. దేవ వైద్యులు వాళ్ళు, దేవలోకంలో ఉండేటువంటి వైద్య శాఖలో ప్రధానమైనటువంటి వాళ్ళు వీళ్ళే అశ్విని దేవతలు అంటారు. అశ్వినౌ అనే పదానికి అర్థం ఏంటంటే అశ్విన ఏకవచనం, అశ్వినౌ అంటే ద్వివచనం, అంటే ఇద్దరు కవలలు. చాలా అందమైనటువంటి వాళ్ళు దేవలోకంలో, అట్లాంటి వాళ్ళని స్మరించుకుంది. వాళ్ళు అందమైనటువంటి వాళ్ళు, తెలివైనటువంటి వాళ్ళు, విద్వత్తు కలిగిన వాళ్ళు, ఎంతో వైద్య విద్య కలిగినటువంటి వాళ్ళనే భావనతో, అందమైనటువంటి వాళ్ళనే భావనతో అశ్విని దేవతని స్మరించింది ఈవిడ. అది అంటే ఇక్కడ ధర్మరాజు ఒక రకంగా యమధర్మరాజు అంశది. అర్జునుడైతే నల్లగా పుట్టినటువంటి వాడే, భీముడైతే విపరీతంగా భారీ గాయం. వీళ్ళిద్దరు పిల్లలు చూసింది కాదు, నాకు అందమైనటువంటి వాళ్ళని కోరుకుంది. అంటే వీళ్ళిద్దరు పై వాళ్ళు ఎవరో ఎట్లాంటి వాళ్ళు వాడికి ఒక ఆలోచన చెప్పేసి, కృష్ణుడు అర్జునుడు నల్లటి వాడు, అర్జునుడికి కూడా పేరు కృష్ణుడు, కృష్ణ అనే పేరు. వ్యాసుడు, అర్జునుడు, అలాగే ద్రౌపది, కృష్ణ భగవానుడు, వీళ్ళందరికీ కృష్ణ అనేటువంటి పేరు సంబోధన. నల్లటి వాడు, ద్రౌపది కూడా నల్లగానే. కాబట్టి వీళ్ళని చూసినటువంటి మాద్రి ఇక్కడ ఎవరిని కోరుకుందంటే అందమైనటువంటి రూపం కలిగిన అశ్విని దేవతని కోరుకుందని చెప్పాలి. తావాగమ్య, తావు ఇక్కడ ఈ పదాన్ని విడతీస్తే తౌ ఆగమ్య అని అర్థం. విడతీస్తే తౌ అంటే వాళ్ళిద్దరు, దే బోత్, అశ్విని దేవతలు ఇద్దరు కూడా ఆగమ్య వచ్చి వెంటనే మంత్ర ప్రభావంతో అక్కడ వశమైపోయి, తావాగమ్య సుతౌ తస్యాం జనయామాసతుర్యమౌ. జనయామాసతు సుతౌ, ఇద్దరు కుమారుని వాళ్ళు వెంటనే మాద్రికి జనయామాస జన్మింపజేయడం జరిగింది. ఎట్లాంటి వాళ్ళు అంటే యమౌ అనే పదం పెట్టాడు ఇక్కడ. యమౌ అనే పదానికి అర్థం ఏంటంటే సమానమైనటువంటి వాళ్ళు అని అర్థం. యమౌ అంటే కవల పిల్లల్ని యవలు అంటారు. యమౌ అనే పదానికి అర్థం కవలలు. ఇద్దరు కవల పిల్లల్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళే నకులం సహదేవం చ, నకుల సహదేవులుగా వాళ్ళు ప్రసిద్ధులయ్యారు. నకులం సహదేవం చ రూపేణ ప్రతిమౌ భువి, వాళ్ళు చక్కటి అందమైనటువంటి రూపంతో భూమి మీద నకుల సహదేవులుగా సుప్రసిద్ధమైనటువంటి వాళ్ళుగా అయ్యారు. తథైవ తావపి యమౌ, తథైవ తావపి యమౌ వాగువాచ అశరీరణి. అశరీరణి అనే పదం పెట్టారు ఇక్కడ. అంటే అశరీరమైనటువంటి వాక్కులు. ధర్మరాజు పుట్టంగానే ఆకాశవాణి వచ్చి ఏ విధంగా మాట్లాడిందో,
అలాగే భీమార్జునుడు పుట్టినప్పుడు ఆకాశవాణి ఏ విధంగా పలికిందో తథైవ అదే విధంగా తావపీయమౌ ఇక్కడ ఈ అశ్విని దేవతలు కమల పిల్లలు జన్మించగానే వాగువాచ శరీరణి అశరీరమైనటువంటి వాక్కులు ఆకాశవాణి వాక్కులు అంతరిక్షంలో వినిపించసాగాయి. ఏమనంటే ధర్మతో భక్తితశ్చైవ శీలతో వినయైస్తథా సత్వరూప గుణోపేతౌ భవతో భవతోత్యశ్వినావితి. అశ్విని దేవతల్ని కూడా మించిపోయినటువంటి వాళ్ళు అవుతారు వీళ్ళు అని చెప్పి. భవతో అత్యశ్వినావితి. అత్యశ్వినావితి అంటే అశ్విని దేవతలను కంటే మించినటువంటి వాళ్ళు. దేంట్లో మించిపోతారట? ధర్మంలోను, భక్తి తత్వంలోను, శీలాది గుణాలతోను, శీల సంపన్నతతోను, వినయైస్తదా వినయ విధేయతలతోను, సత్వరూప గుణోపేతం సాత్వికమైనటువంటి గుణాలలోను, చక్కటి అందమైనటువంటి రూపంలోను వీళ్ళు అశ్విని దేవతల్ని మించినటువంటి వాళ్ళు అవుతారమ్మా అని చెప్పి ఆకాశవాణి పలికింది అక్కడ. ధర్మతో భక్తి తశ్చైవ శీలతో వినయైస్తదా సత్వ రూప గుణోపేతో భవతో త్యస్వినో. అంతేకాకుండా మాసతే తేజసాత్యర్థం రూపద్రవిణ సంపద నామాని చక్రిరే తేషాం శతశృంగ నివాసినః భక్త్యా చ కర్మణా చైవ తథా సేర్భిర్విషాంపతే. సత్వరూప గుణోపేతౌ భవతో అశ్వినావితి మాసత్తే తేజసాత్యర్థం రూపద్రవిణ సంపద. అత్యద్భుతమైనటువంటి రూప సంపద కలిగినటువంటి వాళ్ళుగా వీరు వృద్ధి చెందుతారు. వాళ్ళ సంపద ఏమిటంటే వాళ్ళ రూపం. అందమైనటువంటి రూపంతో అట్లా ఆకర్షించబడిపోతూ అందరిని ఆకర్షించేస్తారు వాళ్ళ యొక్క తేజస్సుతో. అత్యర్థం తేజస అని ఇచ్చారు, అమితమైనటువంటి తేజస్సుతో. అంటే అంతకు ముందు పుట్టినటువంటి కుమారుల ముగ్గురికి కూడా తగ్గనటువంటి తేజస్సు, వాళ్ళతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళ ముగ్గురు కూడా. ఇక శతశృంగ నివాసులైనటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళకి నామాని చక్రిరే తేషాం నామధేయాలు కలిగించారు. అంటే నామకరణాదులు, బాటసాల మొదలైనటువంటివి ఏవైతే అంటే ఆ బాటసాల జాతచక్రాలు ఏవైతే ఉంటాయో సంస్కారాలు, ఆ సంస్కారాలు శతశృంగ నివాసులైనటువంటి మహర్షులు వీళ్ళ ఐదుగురికి పేర్లు పెట్టారు. ఎలా పేర్లు పెట్టారు, ఏ విధంగా విభజించారంటే భక్త్యాచ కర్మణా చైవ, భక్తిని బట్టి వాళ్ళు చేసేటువంటి కర్మలను బట్టి, అంటే బాల్యంలో చేస్తున్నటువంటి వాళ్ళ కర్మలను బట్టి వీటిని చూసి వెంటనే వాళ్ళు పసిగట్టేసి వీడికి ఈ పేరు పెడితే బాగుంటుంది అని చెప్పి పేర్లు పెట్టారు. భక్త్యాచ కర్మణా చైవ తథా ఆసేద్భిర్విషాంపతే జ్యేష్ఠం యుధిష్ఠిరత్యేవం. జ్యేష్ఠం పెద్దవాడికి ఏమైనా యుధిష్ఠిరుడు అనేటువంటి పేరు పెట్టారు. భీమసేనేతి మధ్యమం, మధ్యముడు అంటే కుంతి మధ్యముడు అనాలి ఇక్కడ. కుంతీదేవికి పుట్టినటువంటి ద్వితీయుడు మధ్యముడు అవుతాడు. ముగ్గురు పిల్లల్లో మధ్యముడు భీముడు. భీమసేనేతి మధ్యమం అర్జునేతి తృతీయం చ కుంతీపుత్ర్యాన కల్పయన్. కుంతీపుత్రులైనటువంటి ముగ్గురులో జ్యేష్ఠుడైనటువంటి వాడికి ధర్మరాజు యుధిష్ఠిరుడని, మధ్యముడికి భీమసేనుడని, మూడో వాడికి ఏమైనా అర్జునుడు అని చెప్పి కుంతీపుత్రుల ముగ్గురికి కూడా పేర్లు పెట్టారు, నామకరణాలు చేశారు. పూర్వజం నకులత్యేవం సహదేవేతి చాపరం మాద్రీపుత్రావకధయం స్తే విప్రాహ ప్రీతమానసాహ. మాద్రీపుత్రులైనటువంటి ఈ ఇద్దరికి కూడా విప్రులు, బ్రాహ్మణోత్తములు చక్కగా మనసారా ప్రీతిని కలిగించేటువంటి ఈ పిల్లలకి పూర్వజం నకులత్యేవం. పూర్వజం అంటే జం అంటే పుట్టడం, పూర్వజం అంటే ముందు పుట్టినవాడు అని అర్థం, పూర్వము పుట్టినవాడు అని అర్థం. అందరికంటే ముందు పుట్టినటువంటి వాడిని జ్యేష్ఠుడు అనొచ్చు, పూర్వజ అని అనొచ్చు. పూర్వజం కాబట్టి మాద్రీసుతుల్లో ముందు పుట్టినటువంటి వాడిని నకులత్యేవం నకులుడని, అపరం సహదేవేతి చ రెండో వాడిని మరొకడిని సహదేవుడు అనేటువంటి పేర్లతోనూ నామకరణాదులు చేశారు అక్కడ శతశృంగ నివాసులైనటువంటి మహర్షులందరికీ. ఈ విధంగా ఐదుగురికి కూడా నామకరణాదులు చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత వాళ్ళ విద్యాభ్యాసాలు ఏం జరిగాయి, మాద్రి ఈ ఇద్దరు పిల్లలతోనే సంతోషపడిందా లేకపోతే ఇంకా పిల్లలు కావాలని కోరుకున్నదా అనే విషయం రేపు చూద్దాం. ఆ తర్వాత కుంతీదేవి ఏమన్నది అనేటువంటి విషయం. ఒక రకంగా చెప్పాలంటే కుంతీదేవి ఇక్కడ మోసపోయింది, మాద్రి వలన ఒక విషయంలో మోసపోయింది. ఆ మోసపోయినటువంటి విషయం రేపు చర్చించుకుందాం రేపటి పాఠాలు. అదేంటి అనేటువంటి రేపు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.